ఏమిటో? ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడమ్మ. ఎవరే వాడు? వాడు ఒక లోపల సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోడిసిని పరిచయం చేశాడే అమ్మ. వాడు గంట గంటకు మోస్తపోయి పూటకు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ అన్నాళ్ళు ₹1 నా జాతి ఇచ్చేవాడు కాదే. అంతా ఒకేసారి ఇస్తాడేమో అనుకున్నా. తీరా ఊళ్ళోకి వెళ్ళి చరిస్తే అప్పుడు తెలిసిందే వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గుడ్లేసుకొని ఊపిరాడు కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అని. అయిగానే వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర ఒక ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయవచ్చు. అప్పుడే నేర్పించావా? వాడెందుకు తాగాడే? వాడే శ్రీహరి. నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతానని ముందుకు వేసుకొచ్చినేవాడు. త్రాగావా? తప్పేదే ఉందమ్మా. త్రాగావాడే? వాడి కోసం ముందు 3 అంశాల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. ఆ తర్వాత వాటలు దాగపోయిందమ్మా. ఆ తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాగపోయింది. సీసాలు కష్టపోయి పేపర్ దాగొచ్చిందమ్మా. అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకునే ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ఈ ధనం అంతా సారాచిత్రకు, గంజాయి ప్యాకెట్లకు, అదిరించే పోలీసులకు కొంత, బెదిరించే రౌడీలకు కొంత, మన ఆస్తి మొత్తం హారతి కర్పూరంలాగా హరించుకొనిపోయింది. అమ్మా చూడవి, వయసులో ఎంత గడిచినను వార్ధక్యం వచ్చేసరికి మన ఇంట కూడు గుడ్డ ఉండరాదని మన కురుమలకు అదేదో శాపం కదా. ఎవరు చెప్పారే? ఎవరు చెప్పారు నీకు? పక్కించి కామాటి చెప్పిందా, ఎదురుంటి మీనా చెప్పిందా, లేక రంగనాయి చెప్పింది? ఎవరో ఒకరు చెప్తారు, చెప్పే ఉంటారు. ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం. వారం లేకుండా వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు. అయినా శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఎందుచేత? పూర్వపు బిడ్డలు వయసు మళ్ళీ అలాంటి వారకంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు. మరి ఇప్పటి వారు ఉన్నారమ్మా. అబ్బాసు కటింగులట. ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా. పడిపోయాను. నా కాలం అలాగే నీ కాలం అయిపోయింది అనమాట. నీ కాలం ఏమిట్లమ్మా? హైవే రోడ్డు మీద లారీలు బస్సులు ఆగిపోవాల్సి. ఆగిపోతాయి. సరేగానమ్మా. ఇంతకు అబ్బాయిడమ్మా? అబ్బాయి ఎవరే? అదేనమ్మా అల్లుడు అబ్బాయి. అల్లుడు అంటే ఎవరే? అదేనే బాస్. అల్లుడు గారా? ఏం మెలికలు తిరిగిపోతున్నావు పేరు చెప్పండి. మరి ఎవరినో అప్పడినారట. వారి పూట తప్పక పైకి వచ్చిందని వాగ్దానం చేస్తున్నారట. అందులోకి వెళ్ళారమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడికి అప్పించే దేవుడే. తేవాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటల్లో పట్ల పక్కలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మ వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడు కట్టలు. ఆ సైకిల్ అన్ని బాకిలో తలా ఎత్తకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలిందమ్మా. ఏమిటది? అదేనమ్మా పాత. పంపెందుకే? ఎందుకంటే నువ్వు ఎదురైనా నేను ఎదురైనా చిన్న చిత్ర ఎదురే ఇదంతా నేను చాటుకు పిలిచి పూటకు పాటలు చెప్పి ఆ పూటకు వాడు పబ్బం కొట్టు చేసిన పన్నాగం. నువ్వేమైనా పళ్ళికి ఇచ్చి గొల్లప్ప చెబుతావు. వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలి. కానీ ఇన్ని తిరుమల వృత్తో స్వవాసం ఉంటే ప్రసాదించి సాగనంపాలి. కానీ నీ వల్ల కాకపోతే నాతో చెప్పు. క్షణంలో శనగ మాన్యాలు పట్టి చెప్పితే నా పేరు శ్రీహరే కాదు. నేను రేపు నేనే చెప్తాను. ఊరుకోమా. ఏమని చెప్తావమ్మా? ఏమని చెప్పాలి? ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, అలా చెప్పాలా? చెప్పమ్మా. చెప్పవలసిందేనా? ఎవండి భవానీ శంకరం గారు, మా అమ్మతో వేగలేకపోతున్నాను. డబ్బులుంటే మీ ఇంటికి వెళ్ళండి, డబ్బులు లేకపోతే మా ఇంటికి రండి. డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మనం చేస్తే మొత్తం డబ్బు కోసమేనమ్మా. సరేలే, ఏదో ఒక విధంగా చెప్తాలేమా. చెప్పమ్మా. సిగ్గేస్తుందమ్మా. డబ్బు కూడా మనకు సిగ్గేందుకే? మనం చేసే పనే అదే మా వృత్తి అమ్మ. అది మనకు డబ్బు ముఖ్యం. ఎందుకు ఆయన చూడగానే నీ మనసు జువ్వు అంటదనే సంగతి నాకు కూడా తెలిసిలేదే. ఆ సంగతి ఏమండి, డబ్బులుంటే మా ఇంటికి రండి, డబ్బు లేకపోతే మీ ఇంటికి పోండి అని నేను చెప్పానని చెబుతాను. అంతేనమ్మా. ఏమంతేనమ్మా? అది నేను చెప్పానని చెబుతాను. అవునులే, వాడు సామాన్యుడు కాదే, పెత్తనాడు అంటే వాడే. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురికి ఏం మంది పెట్టాడో ఏమో. మనసు మొత్తం వాడి మీదనే ఉంది.
సరేలేమ్మా, వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటా కానీ నువ్వు వాడుకొని పాడుకోవే. ముఖ్యంగా చెప్పాల్సిన మాటే మరిచితిని. ఏమిటి? అదేనమ్మా, మన ఊళ్ళో పెద్ద సుబ్బారావు గారు లేరు. పోయారా? లేదమ్మా, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేరు. ఓహో, ఈయన పోయారా? ఆయన పోలా ఈయన పోలా, ఆయన ఈయన పోయిన తర్వాత మన ఇద్దరిని మాత్రం చేసేదే ఉంది. ఎవరే పోయింది? సుబ్బారావు గారు అంటే కదే, వాళ్ళిద్దరు ఎవరు పోలేదమ్మా. చెప్పేది జాగ్రత్తగా వినవే. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మనం వీధిలో 4-5 మార్లు తిరిగినారట. అవునా? అవునమ్మా. అదేదో దెబ్బ ఉంటుంది. మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ చెప్పు ఆయనకి ఆ చెప్పేనమ్మా. చెప్తారు వినమ్మా. జాగ్రత్తగా వినమ్మా. వింటున్నారు, చెప్పవే. అక్షరం పోతే లక్షలు పోయినట్టు. అంతేనమ్మా పాపం. అవునమ్మా. వలపు రోగము పుట్టని వాడు సాని వాడకే రాడు. మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు. అట్లు చూచిన వాడే వాడే మన ఈ మధ్య తండ్రి కళల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఏలా ఆ యదముండ రంగనాయి బట్టి నడవంతో శ్రీ అంతా అతని వల్లేనట. అలాగేనమ్మా. అమ్మా, అదేను కాక మెల్లి పెళ్లి యజమానులు రవంత రంగు చేసినాడే. ఈ తారులాటంతా దాని పొరతమే కావాలను. రుచి తగిలిందన్నమాట. అందుట్లో నీ చెయ్యి సామాన్యం ఒకటమ్మా. నీ చెయ్యి తగిలితే ఎర్రనూడు ఎలక్ట్రిక్ సబ్బు ఎక్కినట్టుగా. అమ్మ అమ్మ, నా మాట ఆ మేడపైకి ఎక్కి కొంచెం హుషారుగా కనపడవే. ఎందుకో మాటి మాటికి నన్ను కనిపించమంటావేంటి? ఒక్కసారి నువ్వు కనిపించవచ్చుగా. నేను గడపడే మాటతో హుషారుగా పోతాడు. మరి ఎలా కనిపించారో నేర్పించమని చెప్పాను కదా. అవునులేమ్మా, నేను పోయిన తర్వాత నీకు ఎవరు చెబుతారమ్మా? సరే చెప్తాను వినమ్మా. వాళ్ళ అన్నదాంట్లో తప్పు లేదమ్మా. నగుచు వాల్చూపులు ఏదమ్మా, ఒక్క వాళ్ళు చూపు చూడవే. వాళ్ళు చూపు అంటే మామూలు చూపు కాదమ్మా.
మన చూపు పడిందంటే 60 ఏళ్ళ ముసలోడైనా సరే కాక 6 ఎకరాల పొలం మీద మన ఇంటికి రావాలా. అలాగేనమ్మా. అంటే నువ్వు చూపిస్తావా నన్ను చూపిస్తావా?